अस्यां सुमितो श्रीमान् त्रिपदः यजमानश्चादिगोत्रोद्भवस्यां नित्यश्रीनामधेस्यां सन्तोषनामधेस्यां पद्मावतीनामधेस्यां बालकृष्णानामधेस्यां महतीनामधेस्यां सह कुटुम्बस्यात् यालकुलगोत्रस्याः जमानस्यां శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఒకసారి అయ్యగారు చెప్పినట్టు ఆవాహనం చేసుకోండి. ఓం భో మహాగణపతిం ఆవాహయామి. ఓం సమః మహాగణపతిం ఆవాహయామి. ఓం భోర్భవస్వరం మహాగణపతిం ఆవాహయామి. ఆవాహితో భవ స్థిరో భవ అవకుంఠితో భవ స్థిరాసనం కురు కురు ప్రసీద ప్రసీద ప్రసీదాద్. నక్షత్ర వేసి నమస్కారం చేసుకోండి. అదారచితగత్త సింహాసనం దొరపయా 3 సార్లు నీళ్లు ప్రోక్షణ చేసుకోండి. ముఖాంబుజే ఆచమనీయం దొరపయామి. ఓం శ్రీమన్మహాధిపతేభ్యో నమః. మళ్ళీ నక్షత్రం వేయండి. శ్రీమన్మహాగణపతిం ఆవాహయామి. మళ్ళీ 5 సార్లు నీళ్లు ప్రోక్షణ చేయండి, అభిషేకం చేయండి. ఓం గం గణపతయే నమః అంటూ
ओम आपोहिष्टामयो भवस्तान ऊर्जददाद्रमहेरणाय चक्षुषे यो वश्वतमोरसत्तशभाजे देहरः औषधैर्वमाद्रः तस्मा अरङ्घमावचक्षुषे చిటికెడు పసుపు కుంకుమ అక్షంతలు గంధం ఉంటే గంధము ప్రోక్షణేసి ఒక 2 పుష్పాలు పెట్టండి. ओम अभिवस्त्राय नमः ఓం గణాధ్యక్షాయ నమః चंद्राय नमः ఓం గజాననాయ నమః वक्रतुण्डाय नमः ఓం శూర్పకర్ణగాయ నమః भैरभाय नमः ఓం స్కాందపూర్వజాయ నమః ओम हरिद्रा महागणाधिपतये नमः శ్రీమన్మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్ప అక్షదాం సమర్పయామి. ఓం ధూమం వనస్పతిర్భవేర్దివ్యేర్నానాగం దేవసంవిదాత్ ఆగ్నేయ సర్వదేవానాం భూభూయాం ప్రతిగృహ్యతాం. ధూమమాఘ్రాపయామి. ओम दर्शयामि ధూపదీపాంతర నైవేద్యో భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఉమాభోజోధృతోమృతం బ్రహ్మా భూర్భువస్సువరోం. ఓం కమలేఫల నైవేద్యం నివేదయామి. మంగళహారతి ఇవ్వండి. గడ్డి మేడం ఓం ధన్యవాదం మదోనం భావే మదోదానే దేహే గదా బ్రాహ్మణ భారతే. గజముఖ గణపతి హారతి నిగు కరమల కర్పూర హారతి నిగు. గజముఖ గణపతి హారతి విద్య ప్రదాతావు మా విఘ్నరాజావు. విద్య ప్రదాతావు మా విఘ్నరాజావు. విజ్ఞానను దోగుంచు హారతి నిగు కరమల కర్పూర హారతి. గజముఖ గణపతి హారతి నిగు కరమల కర్పూర హారతి. बोल गजानन महाराज की, महागणपति भगवान की, गौरी गणपति भगवान की. वक्रतुण्डाय धीमहि तन्नो दन्तः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमार्य धीमहि तन्नो दुर्गे प्रचोदयात् श्रीमन्महागणाधिपतये नमः. ఆత్మా ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. మళ్ళీ 2 అక్షంతలు తీసుకోండి. నీళ్ళతో ఆచమని పాత్రలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియా విష్ణునగామదేవా భద్రం పశ్యేమాక్షర్యమిత్రాః ఈశిష్టువాగుం స్వస్తనోభిః విషేమదే యదాయుః స్వస్తినేంద్రో వృద్ధస్రవాः స్వస్తిన పూషా విశ్వవేదాः స్వస్తినస్తారిక్షో అరిష్టనేమిః. దివ్యం కామిన్యం కామ సంభవం కంకణం జదానందం అదచ్ఛాంతిం ప్రయచ్చమే. పరమేశ్వరో ఓం దేవీం వాజం జంతు దేవాస్తాం విశ్వరూపాః పశవా వదందే సానో మంత్రే సమాధ్యం ధేనుర్వాగస్మానవసిష్ఠుతైదో. ఓం భూ ఓం వరుణదేవతమావాహయామి. ఓం శివః ఓం వరుణదేవతమావాహయామి. ఓం భూర్భువస్సువరో ఓం శ్రీవరుణదేవతమావాహయామి. స్థాపయామి పూజయామి. రజతగత్న సింహాసనం దర్పయామి. ముగాంబుజే ఆజమనీయం దర్పయామి. రాణానురాజదేవతాభ్యో నమః. హస్తం ప్రక్షాళపాదో ప్రక్షాళయామి. ధవలాక్షదానేన ఆవాహనాం దర్పయామి. శుద్ధోదకేన స్నానం దర్పయామి. ఓం సహస్రశీర్షా పురుషాన్ సహస్రాక్షసహస్రపాశభోమిం విష్ణుదా వృత్వాః చతుష్టదశాంగులం శ్రీమన్మహాజగదాంబికాయ నమః. శ్రీమన్మహాపరమేశ్వరాభ్యో నమః. వరుణదేవతావాహన శుద్ధోదకేన స్నానం ద్రవయామి. గంధద్వారాం ధురాధరజాం నిత్యపుష్టాంకరేషణే ఈశ్వరేకం సర్వభూతానాం దామిహోమ శ్రీ ఓం గంధాం ద్రవయామి. కుమాలేప హరిద్రా చందనం ద్రవయామి. యస్పురుషం వేదోగదాకలవిందసాంఘకులోపేతం సుగంధం ధూపం సర్వదేవేశ ధూపమాగ్రాపయామి. ధూపం దర్శయామి. శ్రీమన్మహాదేవతాభ్యో నమః. ధూపదేవాంబర నైవేద్యో యా ఫళనీర్యపాలాయ పుష్పారుష్పణిభ్యో ఘోరేభ్యో ఘోరఘోరధర్మేభ్యో ధర్మధర్మేభ్యో నమస్తే. అస్తు రుద్రరూపేభ్యః మహామంగళనీరాజనం దర్శయామి. వరుణదేవ భగవానికి, పార్వతీ పరమేశ్వర భగవానికి. శ్రీమన్మహాదేవతాభ్యో నమః.
మా ప్రదక్షిణ నమస్కారాన్ దరోహామి. ఓం శ్రీమన్మహాదేవతాభ్యో నమః. శ్రీ జగదాంబిక అమ్మవారి ముందుగా అమ్మవారిని ఆవాహన చేసుకుని దాని తర్వాత అయ్యవారి యొక్క పాద పూజ చేసుకుని సింహాసనపై కూర్చోబెట్టి తదుపరి కార్యక్రమం కొనసాగిస్తుంటారు. ముందుగా అమ్మవారిని ఆవాహన చేసుకోండి. శ్రీమన్మహాజగదాంబికాయ నమః. ఓం రుద్ర దేవతాభ్యో నమః. ఓం తచ్చంజోరావృణేమహేగాధమగ్నాయాగాధమగ్నమదహే दैवी स्वस्तिरस्तुरः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगादभेषणो अस्तुत्यपदे चतुष्पदे. ओम शान्तः 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 सहस्रशीर्षापुरुषः सहस्राक्षः सहस्रपात् स भौमिं विश्वदावृत्वः अत्याधिष्ठदशाङ्गुलो पुरुष एवेदकं सर्वो यद्भोदं यच्च भव्यो उदामृतत्वस्येधारः यदन्नेनाधिरोहते एतावारस्य महिमा अतो ध्यायागुष्यपूरुषः पादो त्रिपादोत्थमुदयत्पुरुषः पादोऽस्यया भवात्परः तदा विश्वं चक्रावत् शासनानजरे अभितस्माद्विराजजायता विराजो अधिपुरुषः सजातो अत्यरिच्यतः पश्चात् भूमिमतो पुरः यत्पुरुषेण हविषः देवायज्ञमदन्वतां वसन्तो अस्यासीधाचो ग्रीष्मैद्भः शरद्धभिः सप्तास्यासन् प्रदयः त्रयसप्तसमितकृताः देवाचित्तिक्यं दर्वारः अवद्वन्पुरुषं वशं तमिग्नं परेशे प्रोक्षण्णो परजं जातवक्रतः तेन देव सर्वं मनुजो. ओम श्रीमन्महादेवताभ्यो नमो नमः. चयोरावृणेमहगाधमुट्ठायागाधमुग्नमदः देवी स्वस्तिरस्तिरसत्यमानुषेभ्यः ऊर्ध्वं जिगादभेषणो अस्तुत्यपदे शञ्चदुष्पदे. ओम शान्तिः शान्तिः शान्तिः. श्रीमन्महादेवताभ्यो नमः. श्रीमन्महामल्लिकार्जुनस्वामिदेवताभ्यो नमः. मधुवर्करः मधुवर्करः దేవతావాహనాధికరిష్యేద. ఆ కలుషం మీద సప్త ఋషిని ఆవాహన చేసుకోండి. ఓం శ్రీమన్మహాదేవతాభ్యో నమః. ఓం భదాయ నమః. ఉదసేనాయ నమః. ఓం వాయువే నమః. బుభేరాయ నమః. ఉత్తమాయ నమః. వైష్ణవాయ నమః. జాతవేదసే నమః. శ్రీశాన్యాయ నమః. బ్రహ్మరవాయ దేవతాభ్యో నమః. నావిదామృతపుష్పాక్షతాం నిర్వయామి. గంధాపుష్పాక్షతాం నిర్వహరిద్ర చందనం నిర్వయామి. ఓం శ్రీమన్మహాదేవతాభ్యో నమః. ఓం మహాశ్రదాదేవతాభ్యో నమః. ఓం భూ ఓం భవః ఓం శవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దచ్చవిదోర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. శ్రీమన్మహాపరమేశ్వర దేవతావాహనాం కరిష్యే. గంధాపుష్పాక్షతాం నిర్వయామి. సప్తలోకదేవతా ఆవాహనాం కరిష్యే. సప్తఋషిదేవతా ఆవాహనాదేవతాభ్యో నమో నమః. అథా పంచలోకదేవతా బ్రహ్మాదేవతా నమః. ఓం బ్రహ్మాయ నమః. బ్రహ్మదేవతం ఆవాహయామి. ఓం విష్ణవే నమః. ఓం విష్ణుదేవతం ఆవాహయామి. ఓం రుద్రాయ నమః. రుద్రదేవతం ఆవాహయామి. ఓం శ్రీమన్మహా జగదాంబికాయ నమః. ఓం మహాజగదాంబికాం ఆవాహయామి. ఓం మహాగణాధిపతయే నమః. స్థాపయామి పూజయామి. మహాగణపతిం ఆవాహయామి. స్థాపయామి పూజయామి. శ్రీమన్మహాపంచలోకదేవతావాహనాం దృశ్యాభ్యో నమః. ఆవాహితో భవ అవగుంఠితో భవ. స్థిరాసనం గురో గురో ప్రసేద ప్రసేద ప్రసేదాత్. శ్రీమన్మహాధిపతేభ్యో నమః. తదంగత్వదేనాం మమ సంకల్పితేర్దనాన ఆవాహనాం కరిష్యేద. సైలెంట్ గా ఉండి ఇప్పటి వరకు మనం స్వామివారిని ఆవాహన చేసుకున్నాము. తర్వాత సప్త ఋషులతో అబ్బాయి ఎవరయ్యా అంటే సాక్షాత్ ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క గృహానికి వెళ్ళారనమాట. ఆ యొక్క గృహానికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క సప్త ఋషులు ఏం చేస్తున్నారంటే ఇలా మా దగ్గర
పరమేశ్వరి స్వరూపమైన ఒక వధువు ఉంది. ఆ యొక్క అమ్మాయి యొక్క గోత్రాలు, వారి యొక్క తాతలు ముత్తాతలు, వారు ఏ వంశానికి చెందినవారు, వారు ఏ రాజ్యానికి చెందినవారు, అదంతా కూడా ఇప్పుడు ఆ యొక్క సప్త ఋషులు ఏం చేస్తున్నారంటే పరమేశ్వరుడు ఆ యొక్క సాక్షాత్ పరమేశ్వరుడు యొక్క గృహానికి వెళ్ళేసి అమ్మవారి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇలా చెప్తూ ఉన్నారనమాట. అందరూ కూడా అమ్మవారి యొక్క ప్రవర జరుగుతుంది. అందరూ కూడా ఇప్పుడు ఆ యొక్క కళ్యాణ మహోత్సవంలో కూర్చున్న వాళ్ళందరూ కూడా 2 అక్షతలకు పూజ చేతిలో తీసుకోండి. శ్రీమన్మహాదేవదేభ్యో నమః. అథా శ్రీమద్భ్రమరాంబికమేద మల్లికార్జున స్వామి దేవతః కళ్యాణ మహోత్సవేదార్థేన మహాసంకల్పితా దేవత ప్రభారాన దేవతాభ్యో నమః. శ్రీమాన్ తథాయ నారాయణస్య అచింతా కళ్యాణ బ్రహ్మణ్యస్య మహాయల్యా మధ్యే పరిబ్రహ్మణాయ అనేక కోటి బ్రహ్మాండ నాయకాయేకమే ప్రవరాంచకరిష్యే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే విశ్వం భవదో. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, త్రియాంశిక ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవస్య చతుర్ముఖ బ్రహ్మణో నప్త్రే చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే విశ్వం భవదో. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, త్రియాంశయ ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవస్య మా పరమేశ్వర శర్మణః పౌత్రీం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే శుభం భవదు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, త్రియాంశిత ప్రవరాన్విత పరశక్తి గోత్రోద్భవస్య హిమవంచ శర్మణః పుత్రీం పార్వతీం నామ్నీం కన్యాం. అతः శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమో నమః. ప్రవరాంచ కరిష్యే. తరంగా ఫలప్రదాస్తు సగ దశ పూర్వేశ దశ అపరేష వంశానాం మాతృ వంశానాం బుద్ధిరతాం సిద్ధ్యర్థం కన్యాదాన కర్మణి అహం కరిష్యే. మయా భాగర్భా ప్రతిపత్తగే జగదావతరో వందే పార్వతీ పరమేశ్వరో. సావధానాం శుభోర్తే సావధానాం శుభలగ్నే సావధానాం శ్రీ భ్రమరాంబికమేద మల్లికార్జున స్వామి దేవతః కళ్యాణం సావధానాత్. శ్రీమన్మహాదేవదేవ మల్లికార్జున స్వామి భగవానికి శుభముహూర్తరస్తు. శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏ ఏ గ్రహాః అత్యంత అనుకూలత ఫలసిద్ధిరస్తు తథాస్తు. మునేలిన భక్తజన చింతామణి అవని జనులకు కొంగు భయంగారైన దైవ శిఖామణి శివుని గుణమణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబిక. సావధాన శుభలగ్నే సావధాన సుముహూర్తే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ చింతన సావధాన. కలియుగంబున మానవులకును కల్పనరుమై ఉండవా శిఖరమందున విభవమై విలసిల్లవా. ఆలసింపగ భక్తవరులకు అష్ట సంపదలీయవా. చిలుము కుంకుమ కాంతిని శ్రీగిరి భ్రమరాంబికాం. సావధానాం శుభోర్తే సావధాన. మహాపరమేశ్వర దేవత ప్రసాదిత్యర్థో శ్రీమద్భ్రమరాంబికమేద మల్లికార్జున స్వామి భగవానికి మాధవ శ్రీకి శ్రీమన్మహామల్లికార్జున భగవానికి. దేవదాయ నమః బహిర్రూపాయ నమః సచ్చోదాయ నమః వరరూపాయ నమః గుణశ్రయాయ నమః గుణమధ్యాయ నమః గుణవందితాయ నమః కర్మజ్ఞాయ ప్రదాయ నమః కాంతాయ నమః కాళసింహాయ నమః
सर्वसिंहाय नमः धर्माज्ञाय नमः धर्मनिष्ठाय नमः धर्मकर्मप्रदाय नमः कात्याय नमः कामधमाय नमः कालक्त्रे नमः ओम शांकर्ये नमः शंभवे नमः शांताय नमः चंद्रसूर्यग्निलोचनाय नमः अभीशने नमः ओम दयाय नमः जगदाय नमः जनापूजिताय नमः शास्त्राय नमः शास्त्रभयाय नमः ओम सर्वदाय तदाय नमः सदाय नमः सुप्रदाय नमः ओम चंद्रवताय नमः भारत्ये नमः ब्रह्माय नमः कल्पाय नमः कारान्याय नमः गदाय नमः पिंगलाय नमः ब्रह्मचारिणे नमः ओम नारायणे नमः रौद्राय नमः चंद्रामदार्दे नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः महामये नमः जगदोष्ठदारिण्ये नमः ब्रह्मा गौरसमस्तदाय नमः ओम कामिन्ये नमः कमलाय नमः कात्याय नमः कामधीराय नमः कालसिंहाय नमः ओम ज्ञानाय नमः योगिनाय नमः योगाध्याय नमः तपस्विने नमः ज्ञानरूपाय नमः नीलांगराय नमः भक्तविष्टप्रदाय नमः भूतात्मनाय नमः भूतात्रे नमः भूतेशाय नमः भूतधारिणे नमः सर्वभागदाय नमः सर्वदाय नमः मोहदाय नमः आशुभाय नमः शुक्लाय नमः जानदाय नमः राजनाय नमः ओम नित्यानंदाय नमः निर्मा सर्वज्ञाय नमः शांताय नमः दुर्लभारूपिणे सरस्वती नमः ओम सर्वगदाय नमः सर्वभीष्टप्रदाय नमः श्रीमन्महा जगदाम्बिकाय नमः नानाविध परिमल पत्र पुष्पाक्षदां निर्वयामि धूपो वनस्पतिर्हरिर्वेदानागन्धेन्द्रसंविधाय सर्वदेवानां धूपोयां प्रतिवृक्षतां ओं दूरदूरदूरं दूरदं योऽस्मान् धूपमाग्रापयामि साक्षात् प्रत्यक्षदीपं दरिष्यामि धूपदीपानन्तरोक्ता आचमनीयं समर्पयामि बोलो श्री मांगल्यगौरी माता की अतः చెప్పండి అందరూ చెప్పండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే శ్రీమన్మహాజగదాంబికాయ నమః శ్రీమన్మహాభ్రమరాంబిక దేవతా మల్లికార్జున స్వామి దేవతాభ్యో మల్లికార్జున స్వామి మహాపరమేశ్వరి మాతాకి పాలిని మాతాకి పార్వతీ హర 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 మహాదేవ శంభో శ్రీమన్మహాపరమేశ్వర सर्वे जना सुखिनो भवन्तु मुहूर्तस्तु सुप्रतिष्ठितमस्तु श्रीमन्महादेवताभ्यो नमः ध्यायेदेवताभ्यो नमः आधांगदेवताभ्यो नमः पिरिगिड तलंब्रालु वेरी गुड
శాంతిరస్తు పుష్టిరస్తు దుష్టిరస్తు అభిజ్ఞమస్తు సర్వం శివాస్తు శివకర్మ ఫలయుత్రస్తు వ్యాపార ఉద్యోగ దినేదినాభివృద్ధిరస్తు తదా शिवाशरब्जाय तव दयानो रुद्रमुडया यादे रुद्र शिव तनोर घोराभावकाशिनी तया नस्तन्व चन्दमया गिरिजन्त మనందరి కమిటీ తరఫున మా కాలేజీ తరఫున పూర్తిగా ఆమెకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను.
శ్రీ శ్రీ విద్యా గణపతి ప్రథమ వార్షికోత్సవము 3 రోజుల నుంచి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ప్రతిరోజు కూడా హోమాలు కానీ నీకు శివపార్వతుల కళ్యాణం కానీ ఈరోజు శివపార్వతుల కళ్యాణం ప్లస్ అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ప్లస్ మనకు ఏంటంటే 1 year అవుతుంది. ఇంతకుముందు ఓన్లీ గణపతి టెంపుల్ ఉండే పాత టెంపుల్లో. ఇప్పుడు మనకి ఏంటంటే మెయిన్ శివ పంచాయతనము, విద్యా గణపతి, రాముల వారు, ఆంజనేయుది నవగ్రహాలు ప్రతిష్ట కూడా జరిగి ఈ రోజుకు 1 year అయిపోయింది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ మెయిన్ రంగదమ్మ నగర్ కాలనీ కానీ, కిష్టమైన్లో కానీ, ఎంబీఎస్ నాగిరెడ్డి కాలనీ వాళ్ళు అల్వాలు వాసులు భక్తులందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దీనికి ధన్యవాదాలు. గణపతి దేవస్థానం రంగదామ నగర్ ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైనందుకు మన సిద్ధేశ్వర పంతులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు శ్రీ 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 విద్యా గణపతి దేవస్థానం రంగధామ నగర్లో మేము గుడి కట్టుకొని 1 సంవత్సరం అయిన సందర్భంగా ప్రథమ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాము. దీనిలో భాగంగా 3 రోజులుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వివిధ రకాల హోమాలు, అన్ని రకాల పూజలు, అభిషేకాలు అన్ని దేవతలకి. ఈ గుడిలో మాకు ఉపాలయాలుగా ముఖ్య ఆలయంగా ఉన్న విద్యా గణపతి దేవస్థానంతో పాటు ఉపాలయాలుగా శ్రీ సీతారామచంద్రుల వారి స్వామి వారి గుడి ఉంది. ఆ విధంగా శివ పంచాయతన కేశవుల గుడి కూడా ఉంది. ఆ విధంగా ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. నవగ్రహాలు ఉన్నారు, సూర్యుడు కూడా ఉన్నారు. సో వీరందరికీ మేము వివిధ రకాలుగా ఎంతో వైభవంగా పూజలు చేసుకున్నాము. ఈరోజు 3వ రోజు సందర్భించుకొని శివపార్వతుల కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణానికి రంగధామ నగర్ మరియు కిష్టమ్మ ఎంక్లేవ్, ఎంఈఎస్ కాలనీ ప్రజలందరూ వచ్చినారు. ఎంతో వైభవంగా జరుపుకున్నాము. ఈ కార్యక్రమానికి నాగిరెడ్డి కాలనీ దగ్గరలో ఉన్నారు కాబట్టి 4 కాలనీల ప్రజలు అందరూ వచ్చారు. ఆ విధంగా అన్నప్రసాదం కూడా జరిగింది. అందరికీ అన్న వితరణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం దేవాలయ కమిటీ తరపు నుంచి. గణపతి దేవస్థానంలో ఈరోజు 3 రోజుల ఈ మహోత్సవం జరిగింది. అందులో ముఖ్యంగా ఫస్ట్ రోజు హోమాలు, 2వ రోజు అలాగే అభిషేకాలు, 3వ రోజు కళ్యాణము, తర్వాత అన్నదానము, తర్వాత కలశాల స్థాపన, సాయంత్రం వచ్చేసి ఊరేగింపు జరుగుతుంది. ఇలాంటి మహత్తరమైన కార్యక్రమం జరిగినందుకు మా కాలనీ వాసులంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఇట్లాగే ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు మేము తలపెట్టుతాము. కావున మా కాలనీ వాసులందరికీ మా మనవి ఏంటంటే కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని మా అందరి మనవి. మా కమిటీ తరఫున మా కాలనీ వాసులకు, మా కమిటీకి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ యొక్క శ్రీ విద్యా గణపతి దేవస్థానము తర్వాత శ్రీ మల్లికార్జున బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఈశ్వరుడు ఉంది. ఈ యొక్క ప్రథమ వార్షికోత్సవము 27, 28 ఫస్ట్ ఈ 3 రోజులు పూజలు మంచిగా జరిగినాయి. తర్వాత అలాగే మా కాలనీ వాసులు, తర్వాత కిష్టమింగ్లు, ఎంఎస్ కాలనీ వీళ్ళందరూ మొత్తం కాలనీలందరూ సహకరించారు. అలాగే ఈరోజు ఊరేగింపు ఉంది. ప్రతి ఒక్కరూ పేరున మన యొక్క భక్తులకు మరి యొక్క కాలనీ వాసులకు మా యొక్క ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. మన భక్త సేవలందరూ కూడా నా యొక్క వందనములు. మన విద్యా గణపతి దేవాలయంలో 3 రోజుల నుంచి విశేషంగా హోమ కార్యక్రమాలు, అభిషేకాలు, ఈరోజు 3వ రోజు కావున కలశ స్థాపన ఆదిత్యాది నవగ్రహ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగింది. అలాగే శివపార్వతి కళ్యాణం మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి యొక్క సేవలో పాల్గొని తీర్థప్రసాదములు, అన్నప్రసాదం కూడా స్వీకరించడం జరిగింది. కావున స్వామివారి యొక్క అనుగ్రహము ఎప్పుడు అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనవి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హర హర మహాదేవ, హర హర మహాదేవ. విద్యా గణపతి భగవానికి జై. విద్యా గణపతి అని పేరు పెట్టారు రంగధామనగర్లో మా వినాయకుడికి. మేము ఫస్ట్ నుంచి వినాయకుడికి సేవ చేసుకుంటున్నాము.
ఇప్పుడు ఇది ప్రథమ వార్షికోత్సవం కొత్తగా గుడి కట్టి వీళ్ళు ఎంత కష్టపడి కట్టారో అది భగవంతుడికే తెలుసు. అసలు ఎవ్వరు చెప్పడానికి కూడా లేదు. అసలు అంత కష్టపడి మొత్తానికి వృద్ధి చేశారు. మళ్ళీ మేము సంకట చవితి చేస్తున్నాము. అందులో మా పంతులు గారు స్పెషల్. ఎంత బాగా అంటే అలంకారము, పూజలు అన్నీ. మా పంతులు గారికి కోటి కోటి ధన్యవాదాలు. అసలు మా అదృష్టమే. మేము సంకట చవితి కార్యక్రమాలు చేస్తున్నాము, మాస శివరాత్రి. మళ్ళీ మా మహిళా గ్రూప్ అంతా కలిసి వంటలు చేసుకోవడం ఓన్గా, ఎవ్వరికి అసలు వంట మనిషిని పెట్టకుండా, కమిటీ వాళ్ళకు కూడా ఏమి కష్టం కలిగించకుండా మొత్తము మహిళా వాళ్ళమే చేసుకుంటున్నాము. మొత్తం ప్రతిరోజు పారాయణం, ఫ్రైడే సాటర్డే పారాయణం చేసుకోవడము. మళ్ళీ ప్రతిరోజు దేవాలయానికి రావాల్సిందే ఎవరైనా. మాకు అసలు దేవాలయానికి రాకపోతే ఏదో కోల్పోతాం అంతే, అలా ఉంటుంది మాకు. మా విద్యా వినాయక టెంపుల్ చాలా చిన్నగా ఉండింది ఫస్ట్ స్టార్టింగ్లో, కానీ అందరూ ఒకరు కాదు అందరూ సంకల్పం చేసుకొని 3 కాలనీలు అంత సంకల్పం చేసుకొని ఇంత గుడి కట్టడానికి అందరూ సహకరించినారు. దాంట్లో ముఖ్యంగా అంటే లక్ష్మయ్యన్న గారు, సుధాకర్ రెడ్డి గారు, రాంబాబు గారు, ఇంకా అందరూ చాలా కష్టపడ్డారు. ఇంత వరకు తీసుకొని రాగలిగినారు. అయ్యి 1 year అంటే మాకే ఆశ్చర్యం అవుతుంది. 1 year అయిపోయిందా అప్పుడే అనేసి. అంత ఇంప్రూవ్మెంట్, అంత బాగా జరుగుతున్నాయి పూజలు కూడా. ఇంకా మా కొత్త పంతులు వచ్చిన తర్వాత ఇంకా మా టెంపుల్ ఇంకో స్టెప్ ఎదిగిపోయింది. అంత బాగా జరుగుతున్నాయి పూజలు. సంకట చతుర్థికి మేమే లేడీస్ అంతా ఒకరికి ఇబ్బంది పెట్టకూడదని లేడీస్ మేమే కలెక్ట్ చేసుకోవడం కానీ, వంట చేసి అందరికీ వడ్డించడం కానీ, ప్రసాదాలు వండడం కానీ అన్నీ మేమే కష్టపడి చేస్తున్నాము అందరికీ. కానీ అది ఎంతో సంతోషంగా ఉంది. మాకు ఈ అవకాశం మాకు భగవంతుడు ఇచ్చినాడు, అదే తృప్తి అని అనుకుంటున్నాం. మేము ఎన్ని జన్మల పుణ్యం చేసినామో మేము ఈ గుడిలో ఇక్కడ దగ్గరగా మేము ఉండడానికి, లేకపోతే ఈ అవకాశం మాకు రాదు. ఏ జన్మలోనూ మేము పుణ్యం చేసినాం, లేకపోతే ఇట్లాంటి సేవలు చేయడానికి మాకు అవకాశం దొరకదు. చాలా హ్యాపీగా ఉన్నాము. విద్యా గణపతి దేవస్థానం ఒక చిన్న గణపతి గుడిగా ఉండేది. తర్వాత దీన్ని అభివృద్ధి చెందించాలని ఇక్కడ కమిటీ వాళ్ళందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి, కొంతమంది పెద్దలు, అందులో లక్ష్మయ్య గారు ప్రధానం, ఆ తర్వాత మిగతా ఆయన వెనకాల, ఎందుకంటే ఆయన పెద్దవారు, ఆయన వెనకాల మిగతా అందరూ కూడా ఆయనతో పాటు సమంగా కష్టపడి అందరూ తీసుకొచ్చి కలెక్షన్స్ చేసి దాన్ని చాలా అభివృద్ధి చేశారు. ఈ గుడి ఇంతవరకు వస్తుందని ఎవరు అనుకోలేదు, కానీ చాలా చాలా బాగా వచ్చింది ఈ గుడి. దాన్ని అభివృద్ధి చేయటంలో మాకు వచ్చిన మా పంతులు గారు చాలా బాగా చేస్తారు. ఆయన చేసే అలంకారాలు చూడటానికన్నా ఈ గుడికి రావాలి. కార్తీక మాసం ప్రతిరోజు అభిషేకాలు చేస్తారు. సోమవారం ప్రత్యేక అభిషేకాలు ఉంటాయి. ఆ తర్వాత శివలింగం లాగా ఒకటి చేసి ఆయనే గీస్తారు. అది దాని మీద మేము దీపోత్సవం చేసాం, 1,00,000 దీపోత్సవం చేసాం కార్తీక మాసంలో. అలాగా ప్రతి నెలలో ఏదో ఒకటి స్పెషల్ డే ఉంటుంది. దానికి తగ్గట్టు మా పంతులు గారు డిజైన్ చేస్తారు. దాని మీద మమ్మల్ని అందరినీ దీపాలు వెలిగించడమో, పూలు వేయించడమో అలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి ఈ గుడికి అభివృద్ధికి ఆయన కూడా చాలా పెద్ద కారణం అని చెప్పాలి. ఎందుకంటే ఇంత బాగా అలంకారాలు చేస్తున్నారు కాబట్టి అందరూ ఆకర్షితులయ్యి మేము కూడా ఇందులో పాలు పంచుకోవాలని ప్రతి వాళ్ళు ఈ గుడికి రావటం, వాళ్ళకి తోచినంత వాళ్ళు ఇవ్వడం ఈ గుడి అభివృద్ధికి చాలా దోహదపడుతోంది. చాలా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. ఇది ప్రథమ వార్షికోత్సవం. ఇంత బాగా జరుగుతుందని కూడా మేమెవరూ అనుకోలేదు. ఇదంతా భగవంతుడి లీల, భగవంతుడి దయ, అంతే. జై శ్రీరామ్. మా పంతులు గారు రోజుకు ఒక శివుని అలంకరణ చేస్తుంటే మాకు 2 కళ్ళు సరిపోవటంలా. ఈ స్పీచ్ ఇన్న వాళ్ళంతా మా గుడికి రండి, రంగధామ్ నగర్లో ప్రతి అలంకరణ కాలభైరవష్టుడు తయారు చేశారంటే కాశీ నుంచి వచ్చారేమో అనిపించాలి. ఏ అలంకరణ చేసినా అసలు లెగో బుద్ధి కాదు, ఇంటికి కూడా వెళ్ళ బుద్ధి కాదు. కాళేశ్వర అలంకరణ చేసి ఉజ్జయిని వెళ్ళినట్టే, భస్మార్చన చేసినట్టే, ఉజ్జయినిలో భస్మార్తి చూసినట్టే. ఆయన అసలు ఏది చూసినా ఆయన చేతుల్లో దేవుడు వస్తున్నాడేమో. ఇది ఇన్న వాళ్ళంతా రండి రంగధామ్ నగర్కి, మా గుడి చూసి వెళ్ళండి, తరించండి. ధన్యోస్మి. అందరికీ నమస్కారం. మా గుడి చాలా ఒక 15 సంవత్సరాలు అయింది మేము ఈ గుడి శ్రీ విద్యా వినాయక స్వామిని పెట్టి. ఫస్ట్లో చిన్నగా ఉండేది, తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ 15 years మళ్ళీ గుడి కట్టాము. ఇది ప్రథమ వార్షికోత్సవం. అయితే ఈ గుడిలో చాలా 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 పూజలు జరుగుతున్నాయి. ఇది శివ పంచాయతనం అంటారు. అయితే శివుడు, విష్ణుమూర్తి, సూర్య భగవానుడు, అమ్మవారు,
మల్లికార్జున స్వామి మరియు బ్రహ్మరాంబిక గణపతి ఈ 5గురితో కలిసినదే శివ పంచాయతనం. అయితే ఇంకా శ్రీరాముల వారు ఇవన్నీ విగ్రహాలు ఉన్నాయి. విద్యా గణపతి ప్రథమ వినాయకుడే ప్రథమం అన్నమాట. 3 గర్భగుళ్ళు ఉన్నాయి. చాలా బాగా జరుగుతున్నాయి పూజలు. ఇంకా మేమందరం పారాయణం చేస్తాము. వారం 2 డేస్ వచ్చి ఇక్కడికి చాలా సామూహికంగా అన్నీ పాల్పంచుకుంటాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. నమస్కారం అండి, నా పేరు శిరీష. నేను రంగనామ నగర్లో ఉంటున్నాము. అయితే మాకు 1 సంవత్సరము అయిందండి ఇది మా టెంపుల్ డెవలప్మెంట్ అయ్యి. ఇప్పుడు వార్షికోత్సవం జరుపుకుంటున్నాము, అతి ఘనంగా జరుపుకుంటున్నాము. యాక్చువల్గా ఇది లయలో కాలేజ్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. దీని యొక్క విశిష్టత ఏంటంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి విద్య అనేది చాలా అవసరం. ఇక్కడ విద్యా గణపతి అనేదానికి చాలా ప్రముఖ విశిష్టత ఉంది. ఏ పిల్లలైనా మనకు చదువులో కానీ పిల్లలు మొండితనంగా ఉన్నా కూడా ఆ పిల్లలు మంచిగా దారిలో వినాలి, మాట వినాలి, బాగా చదువుకోవాలి అంటే మాత్రం ఈ విద్యా గణపతిని దర్శించుకున్న వాళ్ళకి మాత్రం పిల్లలు చక్కగా 41 రోజుల్లో మీకు రిజల్ట్ అయితే చూస్తాను. నేను మా పిల్లల్లో చూశాను, నేను అదే చెప్తున్నా. ఇంకొకటి నేను అనుభవించింది ఏంటంటే 3 months నేను చాలా బ్యాక్ పెయిన్కి సయాటికా ప్రాబ్లంకి నేను సఫర్ అయ్యాను. నాకు 3 months తర్వాత ఇక్కడ అమ్మవారిని వచ్చి ఒక్కసారి దర్శించుకున్న తర్వాత కంప్లీట్గా నా హెల్త్ రిపోర్ట్స్ కూడా చాలా చేంజ్ వచ్చాయి. నేను పర్సనల్గా ఫీల్ అయ్యి చెప్తున్నాను ఇది. ఈ టెంపుల్కి మీరు విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఇది లయల కాలేజ్, అల్వాల్లో లయల కాలేజ్ రోడ్లో రైల్వే గేట్ లోపల చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. మీరు ఒక్కసారి విజిట్ చేయండి, మీకున్న సమస్యలు మాత్రం 41 డేస్లో ఖచ్చితంగా క్లియర్ అవుతాయి. జై శ్రీరామ్. మా శ్రీ విద్యా వినాయక గణపతి టెంపుల్లో అందరం ముందుకొచ్చి చాలా బాగా జరుపుకున్నాము ప్రథమ వార్షికోత్సవాన్ని. ఇంకా ముందుకు దాతలు వచ్చి మా టెంపుల్ డెవలప్మెంట్కి అందరు సహాయపడగలరని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరి సహాయంతో ఇంతవరకు వచ్చాము. ప్రతి ఒక్కరి హెల్ప్ తోటే ఇంత డెవలప్ అయింది టెంపుల్ కూడా. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇది మా ప్రథమ వార్షికోత్సవం. ఇది ఈ టెంపుల్లో మేము ఈ కాలనీలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే విద్యా గణపతి స్వామి టెంపుల్ మా ఇంటి దగ్గరలోనే ఉండడం మాకు ఇంకా గర్వకారణం. అసలు ఎలా అంటే మాకు కరోనా నుంచి కూడా ఎలాంటి హాని కలగలేదంటే ముఖ్యంగా ఈ వినాయకునికి రుణపడిపోయి ఉంటాం మేము ఎప్పటికీ. అందరూ ఈ టెంపుల్ని దర్శించుకోవాలంటే అల్వాల్ సికింద్రాబాద్ నుంచి అల్వాల్కి రూట్ ఉంటుంది. అందరూ తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకొని మీ కోరికలు ఏవైనా ఉంటే ఈ దర్శనానికి రండి. తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి. ఆ హామీ మేము మీకు ఇస్తున్నాం.